నమస్తే. మనందరి మానసిక ఆరోగ్యం మనకి చాలా చాలా ముఖ్యం. శారీరక ఆరోగ్యం, శరీరం ఎంత ఇంపార్టెంటో మనస్సు అంతకన్నా ఇంపార్టెంట్. అండ్ మనకి మనస్సు అనేదే నిజం కాదు అని నేర్పించారు. అయినా నమ్మరు. కాబట్టి మనస్సు ఉంది, నా మనస్సు నాదే, ఈ నా మనస్సులో వచ్చేవన్నిటినీ నేను సాటిస్ఫై చేసేయాలి. నాకు మనసులో పొద్దున్న లేవగానే అక్కడెక్కడో దోశ ఉంటుంది, పన్నీర్ దోశ పోవాలి, అక్కడెక్కడో చికెన్ బిర్యానీ ఉంటుంది అంటే ఎలా అయితే మన మనస్సుని సాటిస్ఫై చేయడానికి మనం వెళ్ళిపోతామో, నిజంగా ఆకలిని సాటిస్ఫై చేయడానికి ఉండదు. ఆకలికి ఏముంది, ఏది తిన్నా ఆకలి తీరిపోతుంది. కానీ నాలుకని తీర్చుకోవడానికి, ఆ రుచి, ఆ కోరిక మనసులో ఉన్నదాన్ని తీర్చుకోవడానికి ఎన్ని పరుగులు పెడతామో కదా, అలాగా మనస్సు అనే ఎంటిటీని సాటిస్ఫై చేస్తూ 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 మన జీవితం అంతా ఈ మానసిక యుద్ధంలో కొట్టుకుంటుంటాం. అలాంటిది ఈ మానసిక యుద్ధములో మన మెంటల్ హెల్త్ బాగుండాలి అంటే, మనము గెలవాలి అంటే 2050 కల్లా ప్రతి ఇంట్లోనూ ఒక టైప్ ఆఫ్ పిల్లలు యారోగెంట్గాను, కోపంగాను, ఏ ఎమోషన్స్కి సరిపోకుండా డబ్బు మాత్రం సంపాదించుకునే మార్గాలు కనిపెడుతూ చాలా ఘోరమైన పరిస్థితులు చూస్తాము. ఒకవేళ గనక మనం దీన్ని రియలైజ్ కాకపోతే ప్రతి ఇంట్లోనూ ఈ ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి అని ఒక ప్రెడిక్షన్ ఉంది. అందుకని 5 టెస్ట్ చెప్తాను మీకు. ఈ 5 పరీక్షలు మిమ్మల్ని మీరు చేసుకోండి. అప్పుడు మీ మానసిక ఆరోగ్యం మెయింటైన్ అవుతుంది. ఈ 5 పరీక్షలు పిల్లలకి కూడా చెక్ చేయండి. సో దట్ మీ మానసిక ఆరోగ్యం బాగుంటుంది. మానసిక హెల్త్, మెంటల్ హెల్త్ బాగుండాలంటే ఈ 5 పనులు నేను చేస్తున్నానా లేదా అని చెక్ చేసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే మానసిక ఆరోగ్యం నెక్స్ట్ ప్రెడిక్షన్ ఏంటంటే మల్టీ-మిలియన్ బిజినెస్ అయిపోతుందని. ప్రతి వ్యక్తి ఆ ఫోన్లోనే ఏవేవో చూసేసుకుని నాకు అవన్నీ ఉన్నాయనుకుని ఫీల్ అయిపోయి, లేకపోతే లేని రోగాన్ని అంటగట్టుకుని కొత్త కొత్త రోగాలు తెచ్చేసుకుంటారు. అందుకని ఈ 5 విషయాలు జాగ్రత్త. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది బేసిక్ లెవెల్ అన్నమాట. ఇది అయితే కంపల్సరీగా అందరికీ ఉండే మానసిక రుగ్మతల్లో ఒకటి. ఓకే, అది ఫస్ట్ ఏంటంటే పొద్దున లేవగానే మైండ్ని డిస్ట్రాక్ట్ చేయడానికి వెతుక్కుంటాం. మళ్ళీ చెప్తాను, ఆ మాట గుర్తుపెట్టుకోండి. పొద్దున లేవగానే మైండ్ డిస్ట్రాక్ట్ అవ్వడానికి ఒక చోట ఫోకస్డ్గా తీసుకొస్తే మైండ్ చాలా బాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే మైండ్ డిస్ట్రాక్షన్ కోసం ట్రై చేస్తుంటామో అప్పుడు మీ మానసిక ఆరోగ్యం ఫెయిల్ అయిపోవడానికి, ప్రాబ్లం అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాంటి దాంట్లో ఫస్ట్ థింగ్ మైండ్ని పొద్దున లేవగానే డిస్ట్రాక్ట్ అవ్వడానికి మనం చేసేది ఫోన్ చూస్తున్నాం. ఫోన్ చూడడం కానీ, లేకపోతే చాలా కోపంగా గొడవగా ఉండే న్యూస్లు ఏమైనా చదువుతుండడం, లేకపోతే ఎవరినైనా ఈరోజు మోసం చేయాలని కానీ, వీళ్ళతో గొడవ పెట్టుకోవాలని కానీ, లేకపోతే వీళ్ళు ఏమనుకుంటారు అనే భయంలో బ్రతుకుతున్నారు అంటే ఖచ్చితంగా మీకు మానసిక సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకని డు నాట్ గో ఫర్ డిస్ట్రాక్షన్. ఎప్పుడైతే పొద్దున్న లేవగానే మీ మైండ్ ఫోకస్లో ఉండదో, ఒక 5 నిమిషాలు అట్లా కళ్ళు మూసుకుని కూర్చుంటే, ఒక సింగిల్ పాయింటెడ్గా మీ ధ్యాస నిలవదో, మీకు మానసిక ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందులో ఫోన్ నంబర్ 1. పొద్దున్న లేవగానే ఫోన్ వెతక్కండి. ఫోన్ని దూరంగా ఎక్కడైనా పెట్టేయండి. పొద్దున లేచి ఒక అరగంట ఎక్సర్సైజ్ చేసుకున్నాక, మంచిగా హెల్త్ పికప్ చేసుకున్నాక, దాని తర్వాత మీరు ఫోన్ అండ్ మెయిల్స్ అవన్నీ చెక్ చేసుకోవచ్చు. దాంతోపాటు పొద్దున లేవగానే మనకుండే మోటివేషన్, కాలేజ్కి వెళ్ళాలా, ఆఫీస్కి వెళ్ళాలా అని ఉందా, లేకపోతే ఈరోజు నేను ఏం చేయొచ్చు, ఈరోజు నన్ను నేను ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనే ఆలోచనతో లేస్తున్నారా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ద మోటివేషన్, ద ఫోకస్ అండ్ మోటివేషన్, ఈ 2 ఎక్కడ ఉన్నాయి ఇది చెక్ చేసుకోండి. ఇది ఒక 6 అవర్లీ టెస్ట్ లాగా చేసుకోండి. మనకి షుగర్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకుంటారు చూసారా, తినక ముందు తిన్న తర్వాత అని. అట్లాగా మీరు కూడా చెక్ చేసుకోండి. 6 గంటలకు ఒకసారి నేను ఒక వస్తువు మీద ఏదైనా ఫోకస్ పెట్టచ్చా అని ఫోకస్ చేయండి. ఇది ప్రాక్టీస్ చేయండి, పిల్లలకు నేర్పండి. 6 గంటలకు ఒకసారి ట్యాబ్లెట్లు ఇచ్చినట్టు అంతే. ఇది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, ఫోకస్ అండ్ మోటివేషన్, ఈ 2 ఎక్కడున్నాయి? అలసిపోతున్నాము, తొందరగా అలసిపోతున్నాము, నాకు అందరినీ తిట్టుకుంటున్నాను, వాడు బాలే, వీడు బాలే, మా ఆయన లేదు, వీళ్ళే, ఇలా కంటే ఏం చేయొచ్చు, దీన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు, ఎట్లా బెటర్ చేయొచ్చు నా లైఫ్ని అని ఆలోచిస్తున్నామా? ఈస్ 2 థింగ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
నెక్స్ట్ వచ్చేసి తిండి మానేయుట. ఇది ఈ మధ్య ఉన్న అతిపెద్ద రోగాలలో ఒకటి. మెంటల్ హెల్త్కి మీల్స్ మిస్ అవ్వడం వల్ల మధ్యాహ్నము తినాల్సిన ఫుడ్, పొద్దున తినాల్సిన బ్రేక్ఫాస్ట్, సాయంత్రం 4:30-5కి తినాల్సింది అండ్ రాత్రి 8 లోపల తినాల్సింది ఖచ్చితంగా నిర్దిష్టంగా ఉండాల్సిందే. తినమంటే అదేదో గోని సంచిలో బియ్యం ఎక్కించినట్టు తొయ్యకుండా లిమిటెడ్గా ఏదైనా ఒకటి తినాలి. పొద్దున్న లేచాక మీరు బ్రేక్ఫాస్ట్ రూపంలో ఏదైనా మీరు ప్లాన్ చేసుకోండి, ఎక్కువ షుగర్స్ లేకుండా ప్రోటీన్స్ ఎక్కువ ఉండేటట్టు. తర్వాత మధ్యాహ్నం లంచ్ తర్వాత డిన్నర్. ఇది ఒక టైం ప్రకారం వెళ్ళాలి. మధ్యలో మీల్స్ స్కిప్ చేస్తే చాలా చాలా ఇబ్బంది పడతారు. మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన ప్రతి వ్యక్తిలో ఈ స్టడీ జరిగింది. అందరూ ఎక్కడో చోట వాడు ఫుడ్ని నెగ్లెక్ట్ చేస్తారు. అందుకని మీల్స్ని ఆర్ ఫుడ్ని మీరు ఏం తీసుకుంటున్నారు ఆహారాన్ని కాన్షియస్గా కరెక్ట్గా టైం టు టైం తీసుకోవాల్సిందే. ఓకే. థర్డ్ వచ్చేసి కదలిక లేని వాళ్ళు మానసిక రుగ్మతలతో బాధపడతారు. చూసాం కదా, పెద్ద పెద్ద బిల్డింగులు, అపార్ట్మెంట్లో ఫుల్ ఏసీల్లో ఇలా క్యాబిన్లుగా కూర్చోవాలి. ఆ క్యాబిన్లుగా కూర్చున్న దాంట్లో వాళ్ళు ఇలా వంగిపోయి వర్క్ చేస్తుంటారు. లేకపోతే ఆఫీసులు అలా కలుగుల్లో దూరిపోయినట్టుగా ఉంటారు. అలాంటి వాళ్ళకి నో మూమెంట్, కదలిక లేని చోట ఖచ్చితంగా మానసిక సమస్యలు వస్తాయి. వాళ్ళకే తొందర కోపం వస్తుంది. ఏముందిరా అంటే సిస్టమ్ ముందు కూర్చుని డిప్రెషన్లోకి వెళ్తారు. సిస్టమ్ ముందు కూర్చుని ఓసిడి వచ్చేస్తుంది. సిస్టమ్ ముందు కూర్చుని వాళ్ళకి హైపర్ యాక్టివిటీ అయిపోతుంది, కోపం వస్తుంది, అందరి మీద ఇరిటేషన్ వస్తుంది. నో మూమెంట్. అట్లా ఎప్పుడు అనిపించినా సరే కదలిక. ప్రతి 45 నిమిషాలకి 10 నిమిషాలు నడవండి, చాలా చాలా ముఖ్యం. నెక్స్ట్ ఐసోలేషన్. అన్నిటికంటే భయానకమైన మెంటల్ హెల్త్కి ప్రాబ్లం ఇచ్చేది ఐసోలేషన్. ఐసోలేషన్ అంటే ఒంటరితనాన్ని ఇష్టపడడం. ఏకాంతం వేరు, ఒంటరితనం వేరు. ఓకే. ఒంటరిగా ఎవ్వరూ లేరు నాకు అనే ఒక పిచ్చి మోడ్లోకి వెళ్తారు కొంతమంది. అసలు అది అంతకంటే ఫూలిష్నెస్ ఈ ప్రపంచంలో ఏది ఉండదు నాకు తెలిసి. నాకెవ్వరూ లేరు సార్ అంటారు. మా ఆయన చనిపోయారండి, నాకు ఇంకెవ్వరూ లేరంటారు. అంత సీన్ దేనికి ఇవ్వకూడదు లైఫ్లో. మనం ఒక్కడమే వచ్చాం, ఒక్కడమే వెళ్తాం. ఈ మధ్యలో వచ్చిన వాళ్ళందరూ స్వీట్ మెమరీస్గా మిగలాలి మీకు. అంతేగాని మా ఆయన లేడు కాబట్టి నాకేం లేదు, నా కొడుకు ఎవరో చిన్న పిల్లవాడు చిన్న ఏజ్లో సమ్ హెల్త్ ప్రాబ్లం వచ్చి చనిపోతారు. తల్లి వదలలేదు, ఇంకా అలా పట్టుకుని ఒక నెల ఉంటుంది బాధ, ఒక 6 నెలలు ఉంటుంది బాధ. తర్వాత లైఫ్ హ్యాస్ టు గో ఆన్. నిజంగా లైఫ్ హ్యాస్ టు గో ఆన్. ఏమీ కాదు. మీకు తెలియని వింత ఏంటంటే అలా మనం హ్యాపీగా ఉంటే వాళ్ళకి మంచిది, మనకి మంచిది. ఈ విషయం తెలియక చాలామంది డిప్రెషన్లో డల్గా వెళ్ళిపోతారు. ఐసోలేట్ చేసుకుంటారు. వాళ్ళని వాళ్ళు జన సందోహం నుంచి బయటకు గుంజేసుకుంటారు. ఒక రూమ్లోనే ఉంటారు, ఎవరిని కలవరు. ఇది మహామాయ రోగం. ఐసోలేషన్ ఈజ్ ఎ భయంకరమైన డిసీజ్. ఎప్పుడూ ఒంటరిగా ఉండద్దు. పార్క్ వెళ్ళి కూర్చోండి, కాసేపు వాకింగ్ చేయండి, ఫ్రెండ్స్ని కలవండి, హాయ్ హలో చెప్పండి. వాళ్ళు అన్న మాటలన్నీ నెత్తికెక్కించుకోవద్దు. మళ్ళీ బయటకు తిరగండి, వెళ్ళండి, లేదా చెట్ల మధ్యలో కూర్చోండి, పక్షులను పెంచుకోండి, మంచిగా మన ఎన్వైర్న్మెంట్తో కలిసి ఉండండి. ఐసోలేషన్ ఈజ్ డేంజరస్. ఎప్పుడూ 4 గోడల మధ్య కూర్చుని ఉండద్దు. చీకటి రూమ్లో అసలు కూర్చోవద్దు. ఖచ్చితంగా ఇంట్లో చిన్న దీపమైనా ఉండాల్సిందే. వెలుతురు లేని ఇల్లు రోగం. గుర్తుపెట్టుకోండి. సూర్య భగవానుడి సాక్షిగా చెప్తున్నాను, సాధన చేసేవాడిగా చెప్తున్నాను. ఇల్లు కాంతివంతంగా ఉంచండి. మంచిగా ఆవు నెయ్యి దీపాలు పెట్టండి, లైట్లు వెయ్యండి. కక్కుతి లైట్ల విషయంలో చూపించద్దు. మంచిగా లైటింగ్ చేసుకోండి ఇల్లంతా. మంచిది, చాలా చాలా మంచిది. ఐసోలేషన్ ఈజ్ డిసీజ్, డేంజరస్. ఇప్పుడు నెక్స్ట్ మనకి రాబోతున్న పాండమిక్ అదే. అన్నీ ఫోన్లో ఉంటాయి. బయట ఎంటర్టైన్మెంట్ నచ్చదు, ఫ్రెండ్స్తో మాట్లాడడం నచ్చదు. అన్నీ ఫోన్లో మొత్తం ఇక్కడ ష్రింక్ అయిపోయింది నీ లైఫ్ ఇలా వెళ్ళాల్సింది ఇలా ష్రింక్ అయిపోయింది. అలా చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసి ఈ అన్ని రోగాల్లోకి మోస్ట్ డేంజరస్ థింగ్ టాక్సిక్ పీపుల్తో ఎక్కువసేపు గడపడం. వాడి గురించి గొప్ప డబ్బా కొట్టుకుంటూ ఉంటాడు. వాడితో ఎక్కువ గడపద్దు టైం. ఎప్పుడు నేనే గొప్ప అని చెప్తుంటాడు. వాడితో అసలు కూర్చోవద్దు ఎక్కువసేపు. అవునా బాస్, సూపర్, నువ్వు చాలా గ్రేట్ అని అక్కడి నుంచి వచ్చాయి. టైం వేస్ట్ చేయొద్దు అలాంటి వాళ్ళతో. లేదా వాడు డిప్రెస్డ్గా ఉన్నాడు, ఎప్పుడు నా బతికింతేరా, ఏముంటుందిరా మన జీవితాలకి అని చెప్తున్నాడా, అట్లాంటి వాడు డిసీజ్. అంటుకో, దూరం వచ్చేయాలి.
అసలు నిజంగా డిసీజ్ అంటురోగం ఏం లేదు, మన జీవితం ఏంది చెప్పు, మన జీవితానికి ఏం లేవు అంటున్నాడంటే వాడితో దూరంగా వచ్చాను. మనకు నిజంగా ఏం లేకపోయినా సరే అట్లాంటి వాళ్ళ మాటలు వినవద్దు. డిసీజ్, దట్స్ రోగం, ఇది గుర్తుపెట్టుకోండి టాక్సిక్ పీపుల్. అండ్ ఫైనల్గా వచ్చేసి టాక్సిక్ పీపుల్లో నార్సిసిస్ట్, నేనన్న మాటే కరెక్టు అని పదే 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 మీతో అనిపిస్తున్నాడు అంటే అలాంటి వాళ్ళతో దూరముగా ఉండండి. జాగ్రత్త, జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ఎవరైతే నార్సిసిస్టిక్ పీపుల్తో ఉంటారో అది తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, నార్సిసిస్టిక్, నేను తప్ప ఈ ప్రపంచంలో ఇంకేదీ లేదు అని అనుకుని బ్రతికే వాళ్ళని అస్సలు కూడా మీ లైఫ్లో ఉండనివ్వకండి. ఓకే, నార్సిసిస్టిక్ పర్సన్తో కరెక్ట్గా డీల్ చేయండి. లేకపోతే చాలా ఆ రోగం మీకు అంటుకుని చాలా ఇబ్బంది పడతారు. నార్సిసిస్టిక్ పర్సన్ నిజంగా మీ లైఫ్లోకి వస్తే కౌన్సిలింగ్ ఇప్పించండి. స్ట్రాంగ్ బేస్ మీరు స్ట్రాంగ్ చేసుకోండి, మీ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసుకోండి, మీకంటూ సర్కిల్ పెంచుకోండి, మీకంటూ ప్రొటెక్షన్ చేసుకోండి, మీ బౌండరీస్ అంటూ మీరు గీయండి. లేకపోతే మానసిక రుగ్మతల్లోకి పడిపోతారు, మీరు డిప్రెషన్ అయిపోతారు, మీరు ఫ్రస్ట్రేట్ అయిపోతారు, మీ ఆరోగ్యం పాడైపోతుంది. ఇవన్నీ మెంటల్ హెల్త్కి సంబంధించింది. ఈ 5టిని చెక్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. మీ మానసిక ఆరోగ్యం చాలా బాగుండాలి, లేకపోతే మనం స్పిరిచువల్గా పైకి ఎదగలేం. ఓకే, నేను చెప్పింది ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.